జీవజల నదులు పారే సామర్థ్యము దేవుడు మనిషికి ఇచ్చాడు. ఒకరోజు యాకోబు బావి దగ్గరికి వచ్చి ఒక సమరయ స్త్రీ నీళ్లను చేదుకుంటా ఉంది. అక్కడ యేసయ్య మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అక్కడికి వెళ్ళాడు. అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. ఆ స్త్రీ వచ్చింది అని ఆ నీళ్లు చేదుతా ఉంది. అయితే అప్పుడు ఆమెను చూసి ఏమంటున్నాడు అంటే, అమ్మా నాకు దాహమునికి. అడిగితే ఆమె ఆయన యొక్క బిహేవియర్ కానీ ఆయన యొక్క లుక్ అంతా చూసి, ఆ పరిస్థితి అంతా చూసి, అయ్యా మీరు యూదుల్లా కనబడుతున్నారు, మేము సమరయములము, మా దగ్గర మీరు నీళ్లు తాగరు కదయ్యా అని ఆమె రిప్లై ఇస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు దాహాన్ని అడుగుతున్నాను, నా దగ్గర ఒక నీళ్లు ఉన్నాయి, నా దగ్గర ఒక ఫౌంటైన్ ఉంది, నా దగ్గర ఒక నది ఉంది, ఒకవేళ నీకు ఇస్తే నీ లోపల నుండి జీవజల నదులు పారుతాయని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీ లైఫ్కు ఎన్కౌంటర్ జరుగుతుంది, నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వస్తుంది దేవుని దగ్గర. అందుకే అడగాలి, ప్రభువా ఎన్కౌంటర్ మీ, నన్ను ఎన్కౌంటర్ చేయండి అయ్యా, ఎందుకోసం నేను ఈ లోకంలో బ్రతికి ఉన్నా నాకు తెలియజేయండి అయ్యా, నేనే కాదు దేవా, నా ద్వారా 10 మంది బాగుపడే వాళ్ళుగా నన్ను తెయండి. అదే నిజమైన క్రైస్తవత్వం. ప్రియమైన దేవుడు,